అప్పుడేమో మనల్ని అమ్మ స్కూల్కి రెడీ చేసి పంపిస్తుండే, ఇప్పుడేమో భార్య మనల్ని రెడీ చేసి బ్యాగ్లో. నన్ను ఎయ్యనియర్ అబ్బా జుట్టు. టైం అవుతుంది జగతి, మస్తు చిక్కులున్నాయి బావా. చెప్తేనేమో హీరోయిన్ లాగా హీరో పోసుకొని తిరుగుతుంది. నువ్వెందుకు ఈడ పోసుకున్నావు? నేనే మీరు పోసుకున్నా, నా హెయిర్ నేను జడేసుకోవాలా అమ్మ? దాదా నీకు సర్ప్రైజ్ చూపిస్తా. అమ్మా అక్కడ చిన్న కూతురు, ఇక్కడ పెద్ద కూతురు సరిపోయారు. ఫేస్ వాష్ కూడా వేసుకుంటుంది నాయన. ఎవరు బాగా చేపిస్తారు, మమ్మీయా నేనా? 6:30కే మళ్ళీ లేచింది నా డాడీ. అది ఏడుస్తుంది మమ్మీ. అండ్ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కూడా ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అంటే మా వల్ల సంతోషం లేదని చెప్తున్నాను. ఎస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జగతి వర్మ. సో అందరికీ హాలిడేస్ అయిపోయినాయి, మన మదర్స్ కూడా హాలిడేస్ అయిపోయినాయి. జగతి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో ఈరోజు 6కే లేచిన. జగతికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం, సో బెండకాయ ఫ్రై చేస్తున్నా. జగతి పడుకొని ఉంది, బావ పడుకొని ఉన్నారు. ఫస్ట్ జగతిని లేపాలంటే బావని లేపాలి, ఎందుకంటే ఇక్కడ కిచెన్లో అక్కడ ఆమెను రెడీ చేయడం అంటే మన వల్ల కాదు. సో ఫస్ట్ బావని లేపుతాను. మన పేరెంట్స్ అందరికీ ఇక స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ కష్టాలు. వాళ్ళని రెడీ చేయాలి, బాక్స్ ప్రిపేర్ చేయాలి మొత్తం. ఫ్రెండ్స్ చూడండి ఎంత హాయిగా వండుకున్నారో. అంటే నిన్న మొన్న కూడా నేను ఇట్లనే వండుకుంటుండే, బట్ ఈరోజు వీళ్ళు వండుకున్నారు. జగతిని అక్కడ వేసేసారు, వెనకకి వేసేసారు జగతిని. బావా బావా బావా, టైం 7:30 బావా. జగతి స్కూల్కి వెళ్తుంది ఈరోజు. లే బావా, కిచెన్లో కూర మాడిపోతుంది. లేపు బావా, జగతిని లేపు. ఏ బుడ్డదానా, ఈ బుడ్డది చూడండి ఇట్లా వండుకోండి. జగతి నాన్న లే నాన్న. బావా లే బావా, ప్లీజ్ బావా. బావా చాలా టైం అయింది, తొందరగా లే. నేను లేస్తలే తొందరగా, నేను మళ్ళీ వచ్చి చూస్తా. అరే నేను లేస్తా మమ్మీ, నాకు తెలుసుగా. ఏ నాన్న, జగతి లే నాన్న, స్కూల్కి టైం అయిందిలే. దుల్లుగా ఆడుచుకుంది జగతి. చూడండి నేను నిద్ర లేచి ఆ నుంచి ఇటు దాకా గుంజినా కానీ లేగట్లే ఆమె. కానీ మా హ్యాపీగా పడుకుంది, టెన్షన్ లేకుండా. చూడు జగతి, నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ వద్దా జగతి? సర్ప్రైజ్ అమ్మా, ఇటు చూడు, నీకు సర్ప్రైజ్ ఉంది. నీకు సర్ప్రైజ్ ఉందమ్మా. వద్దా నీకు సర్ప్రైజ్? చెల్లికి ఇవ్వాలా? చెల్లికి ఇవ్వాలా చెప్పు. దాదా నీకు సర్ప్రైజ్ చూపిస్తా. పడుకో పడుకో, నువ్వు పడుకో పడుకో పడుకో. మనం బయట పాపం మన డైపర్ బేబీకి అర్థమైతలేదు. నేను ఎత్తుకుంటుందా నిన్ను? ఎందుకు జగత్ అట్లా అరుస్తావు? నువ్వు క్యూట్ గర్ల్ కదా. ఒకసారి చూడు, ఒకసారి చూడు. అయ్యో నీ హెయిర్ స్టైల్ అయ్యా, నీ హెయిర్ స్టైల్ ఏంటి అట్లా అయిపోయినా? అయ్యా ఏం హెయిర్ స్టైల్ నీది? అరే ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చుందా మేడం, చల్లగా. సరే కూర్చో, ఇక్కడే ఉంటావు. సర్ప్రైజ్ ఇస్తా, ఆగు, నీకు సర్ప్రైజ్ తీసుకొస్తా. ఏదో ఒకటి ఇవ్వాలి సర్ప్రైజ్. కొత్త బాటిల్ నీకోసం. వద్దా? దీనికి ఏం అర్థం అయితే లేదు పాపం, మనకి ఇష్టం.
జగతి ఏమైంది? ఏం చేయాలి మా కష్టాలు అంటే సారీ మన కష్టాలు మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరి హస్బెండ్ అండ్ వైఫ్ కష్టాలు ఇవన్నీ ఎందుకు ఏడవద్దమ్మా మనం నువ్వు పుట్టుకోవాలి కదా ఏడవకూడదు ఓ బుక్సా ఏ చూసిరా జగతికి స్కూల్ అంటే ఎంత ఇష్టమో అంటే మీకు బుక్స్ నిన్న పంపించారు మీద పడుతుంది ఆగా పంపించారు అనమాట సో వీటి గురించి కొత్త బుక్స్ ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది ఏమైంది లేవండి ఎంత అవుతుంది అగో 8:15 మనం బ్రష్ చేసుకొని వచ్చి నీ కొత్త బుక్స్ అన్నీ స్మెల్ చూసి బ్యాగ్లో పెట్టుకొని వెళ్దాం ఓకేనా వావ్ స్మెల్ మంచిగా వస్తుంది కదా కొత్త బుక్స్ ఇప్పుడు బాగానే వస్తుంది తర్వాత ఆగమవుతారు నీకా నేను బ్రష్ చేసి వచ్చేలోపు వీళ్ళ మమ్మీ చూడు వేడన్నము బెండకాయ ఫ్యాన్ కింద ఏ చదువుకుంటున్నావా మయూ చదువుకుంటున్నావా వెరీ గుడ్ వావ్ అవి ఏంటో కూడా తెలియదు కానీ చదువుకుంటుంది అమ్మా వావ్ ఎవరు చిన్నియా చూద్దాం చిన్ని అంటే ఇలా మమ్మీ సేమ్ చిన్ని లాగానే ఉంది కోతి పిల్ల ఓకే అది కూడా చిన్ని సో జగతి చూడండి రైటింగ్ ఎంత బాగుంది కదా అది నువ్వే ఇది నువ్వే ఏమైంది సూపర్ సూపర్ వెరీ గుడ్ ఏ జగతి రెడీ అయిపోయింది రో జగతి ఒకసారి హాయ్ చెప్పు వెల్కమ్ టు ఛానల్ చెప్తావు కాను నీ బ్రష్ చూపి వీళ్ళకి తెలియదంట నీ బ్రష్ ఎక్కడుంది బాగుందా నీకు ట్రై చేయి ఒకసారి జంప్ చేయి డిస్కట్స్ జంప్ చేయి సరే వావ్ మళ్ళీ పెట్టు అయిపోయింది దానికి పెట్టేసేయి వా సూపర్ నీ బ్రష్ కదా వా వెరీ గుడ్ అమ్మా సరే ఆగాగు అక్కకి బ్రష్ చేయించుకొని వస్తాను నేను ఓకేనా జగతికి అన్ని పింకేరా నాయన బ్రష్ పింకే తర్వాత పేస్ట్ పింకే ఇంత ఆగమాగం నువ్వే చేసుకుంటావు కదా బ్రష్ ఎంత పెద్దగా అయిపోయిందో జగతి చాలా గ్రేట్ అసలు అగో పేస్ట్ పెట్టుకుని వచ్చింది బ్రష్ చేస్తుంది సరే ఓకే కానీ ఫాస్ట్గా లాగ్ చేస్తున్నాం మనము వీళ్ళు తిట్టుకుంటున్నారు ఎంతసేపు తీస్తారు వీడియో అని తిడుతున్నారు ఓకేనా జగతి చాలా బాగా చేస్తుంది బ్రష్ అసలు అమ్మా డాడీ చంపుతారు నన్ను ఇక నిద్ర లేచినప్పటి నుంచి అక్కడ చిన్న కూతురు ఇక్కడ పెద్ద కూతురు సరిపోయారు డాడీ చూసిరా ఎట్లా చేస్తున్నావు వెయిట్ అమ్మ లాస్ట్ ఇయర్ అయితే నేను చేపిస్తుండే అట్లా వద్దు జగతి మళ్ళీ చేయాలి అట్లా వాటర్ కుక్కలు ఇచ్చి ఉమ్మేయాలన్నమాట నెక్స్ట్ బ్రష్ చేసిన వెంటనే కదా జగతి చెప్పట్లే నువ్వు వీళ్ళకి తెలియదంట బ్రష్ ఎట్లా చేయాలో గుడ్ గల్ జగతి అదే అట్లా కాదమ్మా వద్దు పద ఒకసారి నేను చేపిస్తాను ఒకసారి ఇట్లా టీత్ చేయాలి నీట్గా మర్చిపోయినావు నువ్వు టంగ్ మర్చిపోయినావు ట్యాప్ బంద్ చేయి అది ఆఫ్ చేయి తప్పు కడగాలేమో ఓకే వెరీ గుడ్ తప్పు కడుక్కొని పెట్టుకోవాలి ఫస్ట్ బంద్ చేయమ్మా సో జగతి నువ్వు ఏ సబ్బు పెట్టుకుంటున్నావు బేబీ షేప్ కాదమ్మా టెడీ బార్ జగతి టెడీ బార్ వాడుతుంది జగతి ఫేస్ వాష్ కూడా వేసుకుంటుంది రా నాయన సూపర్ ఏదో ఫోటో తీసుకుంటే ఇట్లా పెట్టు మళ్ళా ఇట్లా పెట్టు ఏ దోసుతి హమ్ నై చూడింగే పెట్టుకో ఇక్కడ కూడా నువ్వు జగతి ఎంత పెద్ద ఇంకా జగతి ఫేస్ వాష్ చేసుకుంటుంది బ్రష్ చేసుకుంటుంది జస్ట్ యూకేజీకే సబ్బు పోవాలమ్మా మీరు అరే నీళ్ళు ఇట్లా వేసుకొని ఇట్లా దులపాలా
ఇప్పుడు మీరు మొహం ఎందుకు కడుక్కుంటుండ్రు? స్నానం చేసేటప్పుడు కడుక్కోరా సబ్బుతోటి? మళ్ళీ స్నానం చేస్తారు కదా, నడవండి. మీరు అంత టైం వేస్టే చేస్తారు మీరు. ఎవరు బాగా చేపిస్తారు, మమ్మీయా నేనా? నువ్వే నువ్వే చల్ చూసినావా, నేనే అని. ఓకేనా? ఏం చేస్తున్నాను? ఇట్లా చిన్నగా ఉన్నాయండి బాబా. ఏంటి ఇది చూపి. సో చిన్ని చూడండి, ఇప్పుడు సాక్స్లో ఆర్డర్ పెడుతుంది అందులో. నీకు నిన్న చెప్పినా బావా, నువ్వే మర్చిపోయినావు. జగతి తిననీయట్లేదా నిన్న? జగతికి బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, అంటే ఐ మీన్ ఫ్రై ఇష్టం బాగా. ఇప్పుడు జగతి రెడీ అవుతుంటే వాళ్ళ చెల్లి వచ్చి కూర్చొని తింటుంది. డిస్టర్బ్ చూడండి ఎట్లా చేస్తుంది. మమ్మీ చూడమ్మ తిననిస్తారా? ఏ నానా, ఇదే ఉంటుంది ఇలా కథ, ఎవ్రీడే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. బ్లాక్ లేదు కదా యాంకిల్ వరకు. ఆగు నాన్న, అక్క వెళ్ళాక తిందు, లేకపోతే అట్లా తిను. తీసుకోమయ్యు తీసుకో. ఎందుకు లాగుతున్నావు కానీ? నన్ను వెయ్యనియరబ్బా జుట్టు. టైం అవుతుంది జగతి, పైకి పెట్టు నాన్న. మయు నీకు తినిపిస్తా కదా నేను. కొంచెం ఈ నాన్న అక్కకి, వేరేదాన్ని ఇయ్యి బావా. బా ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది, అప్పుడు ఉంటుంది. ఎవరితో ఆడతావో చూస్తా. కొట్టుకున్నాడు కాదు. మయ్యు ఎందుకు కొట్లాడతారు అసలు? నీకు వేరే బౌల్లో వేసుకొని తినొచ్చు కదా. ఆ జుట్టు ఎట్లా లాగుతుంది? ఏ వేరే ప్లేట్ తెచ్చుకోపో, వేస్తా. నీ ప్లేట్ తెచ్చుకోపో నాడు. అయ్యో బాటిల్ ఇది పని చెప్తుంది దానికి. బాటిల్ బాటిల్ ఏమై అయిపోయింది. బుక్స్ మర్చిపోయినావా? నీ ప్లేట్ తెచ్చుకోమన్నా నేను. మయూ నువ్వు ప్లేట్ తెచ్చుకోపో, నీ ప్లేట్ తెచ్చుకోపో, ప్లేట్ తెచ్చుకోపో. ఏమీ నానా నాకు. అరే ఆమెను తినిపించుకుంటా నువ్వు వేయని అంటే నువ్వు ఎట్లా? ఆగు నాన్న ఒక్కసారి. మస్తు చిక్కులు ఉన్నాయి బావా. చెప్తేనేమో హీరోయిన్ లాగా హీరో వేసుకొని తిరుగుతుంది. నూనె పెట్టించుకోదు, ఏం పెట్టించుకోదు. ఆయిల్ పెట్టించుకోవాలి కదా. ఇప్పుడు తిన్నాను. నువ్వెందుకు ఈడ వస్తున్నావు? నువ్వెందుకు ఈడ వస్తున్నావు? నేనే మీరు పోసుకున్నా. నా హెయిర్ నేను జడేసుకోవాలా అమ్మ? మమ్మీని అడగాలి, నన్ను కాదు. నువ్వు పిలిచి వేసుకోవచ్చు కదా మళ్ళా. నాకు ఒక రబ్బర్ ఇయ్యి మరి. ఇప్పుడు వద్దులే నువ్వు తిను. ఎందుకు? ఆమె పిలుస్తుంది బావా నిన్ను. అది చదువుకుంటుందంట, చెప్తుంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టైలెట్ అట. టాయిలెటా? ఒరే పో. ఏమైంది? అరే టాయిలెట్ అంటే డైపర్ ఉంది కదా నీకు. ఏం కాదు ఉండని, డైపర్ ఉందిలే నీకు. జగతి. వావ్, కొత్త బాక్స్ సూపర్. ఆమెను ఎగ్జైట్ చేయాలి మమ్మీ, చేస్తే ఆమె కొంచెం చిల్లగా వెళ్తుంది. నీకు తెలియట్లే. వెళ్తుంది ఆమె, ఏమి ఏడవదు. ఎగ్జైట్ చేయాలని. ఆమె చిన్నప్పుడే మంచిగా వెళ్ళి కూర్చొని ఆడుతుంది. బాగుంది. అది వచ్చిందిరా బాబు ఈ కథ మీద. అరే ఇయ్యమ్మా, ఆమెకు కూడా పట్టుకుంటుంది పాపం. జగతి ఇవి పాపం. ఇక ఇట్లనే ఉంటుంది ఇక కథ. ఓపెన్ చేసి నువ్వు ఇట్లా జగతి పోగొట్టుకొని వచ్చినావు అనుకో, ఎట్లుంటుంది తెలుసా నీకు? కొత్త పెన్సిల్ ఆమెకి ఈ మమ్మీ ఏదన్నా మరి. ఏమి ఆమెకి? అరే ఏంటిది బుక్స్? ఏంది నోట్ బుక్సా? అదెందుకు ఎగ్జైట్ అవుతుంది అసలు? ఏ పుట్టదన్న ఇది చూడు. అక్కడ ఎందుకు పెట్టినావు తల్లి? అది కాదు, కొత్త బాక్స్. అరే ఇప్పుడు ఇన్నే ఉండే చూడు, ఆడ పెట్టింది. ఆడ ఉంది చూడమ్మా. నెత్తి పని చేస్తలేదు. వావ్ డాడీ, సూపర్ డాడీ. దీనికి దొరికింది ఇక. ఇయ్యదు ఎవరికి ఇయ్యదు ఇక. ఈ బ్యాగ్ సరిపోదు బాబా. ఎయ్ 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 పద షూస్ వేసుకో. ఎయ్ ఇది జగతికి స్నాక్స్ బాక్స్ ఇది అనమాట. సో ఈరోజు అయితే మ్యాంగో అండ్ జీడిపప్పు, ఇవైతే రెగ్యులర్ ఉంటాయి. వాల్నట్స్, జీడిపప్పు, బాదము. సో లంచ్ ఇది. చెప్పు. ఎవరికి ఏం పెడతావు నాకు చూపి. సరే దా చూపి.
ఏంటది ఏంటది అది పెడితే ఎట్లా? అప్పుడేమో మనల్ని అమ్మ స్కూల్కి రెడీ చేసి పంపిస్తుండే, ఇప్పుడేమో భార్య మనల్ని రెడీ చేసి బ్యాగ్లో బ్యాగ్కి బాక్స్. ఎట్లా తెచ్చినావు బావ బాటిల్ ఇది? ఎందుకు ఏమైంది? ఇట్లా టైట్ కంటే ఊడిపోతుంది. టైట్ క్యాప్. క్యాప్. ఇప్పుడు వైఫ్ రెడీ చేసి పంపిస్తుంది మనల్ని స్కూల్కి. బాయ్ నాన్న. బాయ్ మై బాయ్, బాయ్. బాయ్ మీను బాయ్ బాయ్ లవ్ యూ. లవ్ యూ అయ్యి లోపలికి వెళ్ళాను. గో గో గో. వాళ్ళు చూడండి, ఇక మనం టర్నింగ్ వెళ్ళేదాకా బాయ్ చెప్తానే ఉంటుంది. మయూ డాడీ డాడీ నిన్న పిలుస్తుంది. అరే నన్ను అక్కను కూడా వెళ్ళు అమ్మా. ఫ్రెండ్స్ మేము చూడండి పక్క గల్లీకి వెళ్ళి వచ్చినాము. మీకు కనిపిస్తున్నారా చిన్ని వాళ్ళు? అది కూడా అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి బాగా చెప్తున్నారు చూడండి. పిచ్చి పిచ్చి కింద వాళ్ళకి. రోజు షూ వేసుకొని సాక్స్ వేసుకొని బాగా రావాలి. నువ్వు బాగుంటావు కదా, షూటింగ్ గర్ల్ కదా, అవునా కదా, మరి మంచిగా రావాలి. సరేనా? సరే ఆడుకుంటాం. 8:45కి వచ్చేయాలా? సరేనా? ఇటు చూడు మమ్మ, చెప్పు ఎట్లా అనిపిస్తుంది జగతిని స్కూల్కి పంపించినాక? చాలా 2 years తర్వాత 2 months తర్వాత. చాలా టైర్డ్ అయిపోయింది. యాక్చువల్ నిజం చెప్పాలంటే పాపం 6:30కే మళ్ళీ లేచింది. 6:30 నుంచి ఏమైంది? ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది? నా డాడీ నా డాడీ అది ఏడుస్తుంది మమ్మీ. నా డాడీ సరేదా? సరే జగతి మయూ అక్కేది షాప్ కాదు, స్కూల్కి వెళ్ళిపోయింది. అక్కేది నీకేమో డ్రెస్సులు మంచిగా ఏమంటుండ్రు, ఇదేమో బనియన్లు వేసుకొని ఓకే బనియన్లు వేసుకొని ఉంటుంది. సరే అండ్ ఇంకోటి ఏంటంటే చిన్ని పాపం నిజంగానే టైర్డ్ అయిపోతుంది. మార్నింగ్ 6:30కే మళ్ళీ వేసింది. అల్లారం మోగుతూనే ఉంది. కాదు, అల్లారము 5 గంటల నుంచి మోగుతూనే ఉంది. నేనేమో మమ్మీ అల్లారం వచ్చిందని చెప్తూనే ఉన్నా. 3 సార్లు చెప్పిన అనుకుంటే అట్లే వండుకొని. నేను 3 o'clock పడుకున్నా ఫ్రెండ్స్. నువ్వు అట్లా చెయ్యకు. 6:30కే మళ్ళీ లేచి వర్క్ చేసుకుంది. సో రియల్లీ టైర్డ్ అయిపోయింది. అట్లా కాదు అంటే రైస్ ఇల్లు బయట ముగ్గు బావా చెప్పు బావా చెప్పని తర్వాత మొన్న వీక్ అయినా కదా, అప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. నిద్ర పడతలేదు. సరే అండ్ ఇంకోటి మీరందరూ కూడా మీ పిల్లలకి స్కూల్ ఫీజు ఎట్లా కట్టిరో కామెంట్ చేయండి. మేమైతే అసలు ఘోరం అంటే ఘోరం సిచ్యువేషన్లో ఫీజు కట్టాల్సి వచ్చింది. ఎందుకనంటే మాతో ఉన్న బడ్జెట్ అంతా సిరీస్కి పెట్టేసినాం. వెబ్ సిరీస్కి అంతా అమౌంట్ పెట్టేసినాం. మీరేమో ఈ మధ్య వీడియోస్ చూస్తలేరు, షేర్ చేస్తలేరు. మెయిన్ ఏమైందనంటే మన సంతోష్ వర్మలో వ్లాగ్స్ అయితే అసలు చేస్తున్నాం కానీ చేయండి అని అడుగుతున్నారు. చేస్తేనేమో రీచ్ లేదు, అంటే ఎవరికి షేర్ చేయట్లేదు, చూడట్లేదు. ఇక కొంచెం బాధ అనిపించింది. అండ్ స్కూల్ ఫీజు ఏమో 45,000 జగతికి. ఓన్లీ యూకేజీ, తను యూకేజీకి 45,000 అంట. సో మీ సర్కిల్లో కూడా ఏమంటారు ఫీజులు ఎట్లున్నాయి కామెంట్ చేయండి. కొన్ని ప్లేస్లలో తక్కువ ఉన్నాయి, కొన్ని ప్లేస్లలో ఎక్కువ ఉన్నాయి. కానీ నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఈ స్కూల్స్ టైంలో కొందరేమో సరే ఓకే కట్టేద్దామని కట్టేస్తారు. ఇంకా కొందరు నాలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళేమో చాలా అతి కష్టం మీద కట్టాల్సి వస్తుంది. సో అట్లా కట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండ్ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కూడా ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఏమంటారు మ్యారేజ్ అయిన వితిన్ 4-5 yearsలో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఫీజులు కట్టాలి, ఇగో వీళ్ళని పెంచాలి, వీళ్ళకి ఫుడ్ పెట్టాలి, అన్నీ ఉంటాయి. సో జాగ్రత్త ఉన్నాయి. ఓకే అంటే మా వల్ల సంతోషం లేదని చెప్తున్నాను. ఎస్ బాయ్ 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 బాయ్.